ఏపీలో 30,000 కోట్ల రూపాయలను సంక్షేమం కోసం ఖర్చు పెడుతున్నామన్నారు ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు. ప్రస్తుతం నెల్లూరులో జరుగుతున్న ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. పరిస్థితుల్లో రాత్రింబగుళ్ళు పనిచేస్తా మీకెవ్వరికి కష్టాలు రాని అని చెప్పి రాత్రింబగుళ్ళు పనిచేసింది తెలుగుదేశం పార్టీ. ఈరోజు ధనిక రాష్ట్రం తెలంగాణ. అక్కడ కంటే సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు మిన్నగా చేశాం. ఈరోజు ఒకటి రెండు కాదు, మీరు చూస్తే ఎన్టీఆర్ భరోసా కింద పింఛను కానీ, అదే మరిగా పసుపు కుంకుమ 2 విడతలు ఇవ్వడం కానీ, డాక్రా సంఘాలకు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం, అన్నదాత సుఖీభవ కింద తెలంగాణ 1,00,000 రూపాయలు ఆ రోజు రుణమాఫీ చేసి మనం 1,50,000 రూపాయలు చేశాం. కేంద్రం 6,000 రూపాయలు రైతుకిస్తే 2 హెక్టార్లకే పరిమితం చేసి కాదు అని అదనంగా 9,000 రూపాయలు ఇచ్చి అందరి రైతులకి 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తున్నాం. కడాన కౌలుదారులకు మేము ఇవ్వమని కేంద్రం తెలంగాణ ప్రభుత్వం చేతులు చేసి నేను ఒకటే చెప్పాను, కౌలుదారులకు కూడా పెట్టుబడి నిధి కింద డబ్బులు ఇస్తామని చెప్పిన ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా ఈరోజు డ్రైవర్లకి మనం పెద్ద ఎత్తున మోటార్ వెహికల్ ట్యాక్సేషన్ తీసేశాం. ట్రాక్టర్లు కానీ ఆటోలకు కానీ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ మనమే కడుతున్నాం. సాధికార సంస్థ పెట్టాం. చదువుకున్న పిల్లలకి 2,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నాం. తెలంగాణలో 2,000 రూపాయలు పింఛన్ లేదు, డాక్రా సంఘాలకు ఇవ్వలేదు. కడాన మీరు చూస్తే అన్నా క్యాంటీన్ పెట్టాం. ఎక్కడా ఇవ్వని విధంగా అన్నా క్యాంటీన్ పెట్టి ఒక గౌరవప్రదంగా నాణ్యమైన భోజనం పూటకి 5 రూపాయలకే ఇచ్చామంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఇంకో పక్క గ్రామీణ మౌలిక సదుపాయాలు అందరికీ కరెంటు బ్రహ్మాండంగా ఇస్తున్నాం. ఒకప్పుడు కరెంటు కూడా ఉండేది కాదు. ఇంకో పక్క వంట గ్యాస్ ఇచ్చాం, మరుగుదొడ్లు కట్టించాం, వీధి దీపాలు ఎల్ఈడి పెట్టాం. అదే మరి సిమెంట్ రోడ్లు దర్జాగా ప్రతి ఒక్క గ్రామంలో అన్ని వాడలకు సిమెంట్ రోడ్లు వేశాం. ఇంకో పక్క తాగేదానికి నీటి సమస్యలు పరిష్కారం చేస్తున్నాం. ఇలాంటి సమస్యలపైన పోరాడకుండా రాజకీయాల్లో కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఇప్పుడు మన మీద పడాలని చూస్తున్నాడు. తెలంగాణలో ఏం జరిగింది తమ్ముళ్ళు, అందరినీ మన వాళ్ళు తీసుకున్నారు, కాంగ్రెస్ నాయకులు తీసుకున్నారు. ఇప్పుడు అక్కడ ఆయనకు అడ్డం లేరని ఆంధ్ర రాష్ట్రం మీద పడ్డారు. ఇక్కడ నేరుగా రాలేడు కాబట్టి, కేసులున్నాయి కాబట్టి ఇక్కడుండే జగన్మోహన్ రెడ్డి ఆయనకు బాంఛేన్ని కాళ్లు మోకుతానని ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండడానికి ఈయన్ని ఎంపిక చేసుకున్నారు. నేను అడుగుతున్నా, నేను కూడా విమర్శిస్తున్నా. నిన్న ఒక మీటింగ్ అన్నాడు నేనేదో 3,000 సార్లు ఆయన తిట్టానని. నేను ఒకటే అడుగుతున్నాను, మీరు చేసే తప్పులు చెప్తున్నా. మీరు డబ్బులు పంపించి ఇక్కడ రాజకీయాల్లో ఇంటర్ఫీర్ కావాలనుకుంటారు, పర్వాలేదు, మీ డబ్బులేమీ పనిచేయవు. ఎందుకు పోలవరం ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నారు? ఎందుకు ప్రత్యేక హోదా వ్యతిరేకిస్తున్నారు? ఎందుకు మాకు రావాల్సిన వాటా మాకివ్వలేదు? అది కూడా నేను సంపాదించిన ఆస్తిని మాకివ్వకపోతే ఎందుకు అడగకూడదో మీరు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది.